ఈరోజు బుధవారం కావడంతో మీ రాశ్యాధిపతి బుధగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల మీలో ఆలోచన శక్తి, మాట తీరులో స్పష్టత మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఈరోజు మీరు చేసే చర్చలు, ఒప్పందాలు మరియు నిర్ణయాలు భవిష్యత్తుకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. పై అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ సూచనలు మరియు ఐడియాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో సాధించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్, ట్రేడింగ్ మరియు ఐటీ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకి అనుకూల సమయం. ఆర్థిక విషయాల్లో ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు. అయినప్పటికీ పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న వేడుకలు లేదా శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. మీ భావాల్ని వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. అవివాహితులకి మంచి పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఈరోజు ముఖ్యంగా మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు బుధగ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. విష్ణు దేవాలయానికి వెళ్లి పూజలు చేయండి. ఓం బుధాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. అలాగే పచ్చని దుస్తులు ధరించడం లేదా పచ్చని పండ్లు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది.